ఇప్పుడు ఈ మధ్య కాలంలో మెడికల్ కోడింగ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అంత డిమాండ్ ఉందా మార్కెట్లో మెడికల్ కోడింగ్ కి? అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? ఎస్ అండి, మెడికల్ కోడింగ్ అనే దానికి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. సో మెడికల్ కోడింగ్ ఏంటి అంటే మనకి బేసికల్గా యూఎస్ హెల్త్ కేర్ సిస్టమ్స్కి వర్క్ చేస్తాము. సో యూఎస్ నుంచి మనకి సెట్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ అనేవి వస్తాయి అన్నమాట. మనం డిసీజెస్ అనేవి ఫైండ్ అవుట్ చేసి ఆ డిసీజెస్కి మనం కోడ్ అనేది రాస్తాం. సో అది ఎలా కోడ్ చేయాలి అనేది మనం స్టూడెంట్స్కి నేర్పిస్తాం మన ఇన్స్టిట్యూట్లో. సో దాని తర్వాత దీనికి సర్టిఫికేషన్ ఇంకా ప్రాసెస్ ఉంటుంది ఫర్దర్గా. సో దాని తర్వాత జాబ్ ప్లేస్మెంట్ అనేది చూపిస్తాం. అంటే మన ఇండియాలో అవకాశాలు ఉంటాయా మెడికల్ కోడింగ్ చేస్తే? యా, ఉంటుందండి. యూఎస్ వాళ్ళు వచ్చేసి మనకు ఇండియాకి అవుట్ సోర్సింగ్కి ఇస్తారు. సో ఇక్కడ మన వాళ్ళు కూర్చొని యూఎస్ హెల్త్ కేర్ సిస్టమ్స్కి వర్క్ చేస్తారు. ఎలాంటి కోర్స్ చేసిన వాళ్ళకి మెడికల్ కోడింగ్ అనేది బెస్ట్ ఆపర్చునిటీగా చెప్తారు? ఇది సైన్స్ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు బీఫార్మసీ వాళ్ళైనా లేకపోతే బీఎస్సీ వాళ్ళైనా ఎవరైనా తీసుకొని చేయొచ్చు. అంటే దీనివల్ల అవకాశాలు ఏముంటాయి అనేది? సో ఒక్కసారి కోర్స్ అయిపోయాక మనకి దీనికి సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దేర్ ఆర్ 2 kinds ఆఫ్ సర్టిఫికేషన్స్. ఒకటి వచ్చేసి సిపిసి అండ్ ఒకటి వచ్చి సిసిఎస్ అనమాట. సో సిపిసి వచ్చి ఏంటంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. సిపిసి వచ్చేసి మనకి ఏఏపిసి అనేది ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. సిసిఎస్ వచ్చేసి అహెమా అనే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి యుఎస్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తుంది అనమాట. ఒక్కసారి సర్టిఫికేషన్ తెచ్చుకున్నాక మనకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేది హ్యూజ్గా ఉంటాయి. సాధన గారు, ఇంతకుముందు సిసిఎస్ సిపిఎస్ గురించి చెప్పారు. అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది? సో ఈ సిపిసి అండ్ సిసిఎస్ వచ్చేసి మనకి 4 hours ఎగ్జామ్ ఉంటుంది అండ్ 100 మార్క్స్ ఉంటాయి. మనకి పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 70 above రావాలి. సో 70 above వస్తేనే వాళ్ళు క్వాలిఫై అయినట్టు అనమాట. సో ఇది 2 attempts ఉంటుంది ఎగ్జామ్.